కేటీఆర్ హరీష్ పై రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందనే సొంత చెల్లిని కేటీఆర్ ఇంటి నుంచి బయటకు పంపారంటూ రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి వాళ్ళు సునీతమ్మను మంచిగా చూసుకుంటారా అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు మనం చూస్తున్నాం. ఏ ఆడబిడ్డ పుట్టింటిపై ఆరోపణలు చేయదు, ఎంత కష్టపెడితే ఆ ఆడబిడ్డ వీళ్ళ భాగోతం బయట పెట్టింది అంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు. బీఆర్ఎస్ భాగోతాన్ని కవిత బయట పెట్టారు అంటూ రేవంత్ వ్యాఖ్యలు చేస్తున్నారు. చాలా రోజుల తర్వాత మరొకసారి బీఆర్ఎస్లోని అంతర్గత కలహాలకు సంబంధించి రేవంత్ వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా కేసీఆర్ కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితుల గురించి, కేవలం ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందన్న కారణంతోనే కేటీఆర్ కవితని ఇలా బయటికి పంపించేశారు అంటూ ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు మనం చూస్తూనే ఉన్నాం. అలాగే మరోవైపు వరుసగా కవిత చేస్తున్నటువంటి వ్యాఖ్యలు సైతం ఇలాంటి విమర్శలు చేయడానికి దోహదపడుతున్నాయని చెప్పాలి. ఒక్కసారి రేవంత్ ఏం వ్యాఖ్యలు చేశారో చూద్దాం. మంచి కోరుకుంటు ఇవాళ మా ఆడబిడ్డలకు బస్సులో ఉచిత ప్రయాణం ఇస్తే రద్దు చేయమని తిరుగుతున్నారు బామ్మార్దులు. గింత గలీజ్ వేషాలు వేస్తున్నారు టీఆర్ఎస్ వాళ్ళు. మా అక్కలకు ఆర్టీసీలో బస్సు ఉచిత ప్రయాణం ఇస్తే వాళ్ళ కడుపు మంట ఏందని నేను అడుగుతున్నా. అదేవిధంగా ఇవాళ మా ఆడబిడ్డలను అడుగుతున్నా, సొంత చెల్లెలకే అయ్యో సంపాదించిన ఆస్తుల వాటా ఇవ్వాల్సి వస్తుందని సొంత చెల్లెలనే ఇంట్లో నుంచి ఎలగొట్టిరు. ఇవాళ వాళ్ళ చెల్లెలే జిల్లాలు తిరిగి దుమ్మెత్తిపోస్తుంది వాళ్ళ అన్న గురించి, వాళ్ళ బావ గురించి. ఎప్పుడైనా ఆడబిడ్డ క్షేమం కోరుకోనోడు, సొంత చెల్లెలకే బుక్కడి పువ్వ పెట్టినోడు, సొంత చెల్లెల్ని ఇంట్లోకెళ్ళి బయటికి దొబ్బినోడు ఇవాళ మాగంటి సునీతమ్మ మంచి కోరుకుంటాడా? సొంత చెల్లెలకి అన్నం పెట్టినోడు చిన్నమ్మ బిడ్డకు బంగారు గాజులు చేపిస్తా అంటే వాడు నమ్ముతాడా? నమ్ముతాడా అక్క? సొంత చెల్లెకి అన్నం పెట్టినోడు చిన్నమ్మ బిడ్డకు బంగారు గాజులు చేపిస్తాడా? ఇవాళ అట్లాంటి అబద్ధాలతోని కేటీఆర్ మన దగ్గరకు వస్తున్నాడు. అందుకే ఈ పేద ప్రజలకు రేషన్ కార్డు రావాలన్నా, ఈ పేద ప్రజలకు 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇవ్వాలన్నా, ఈ పేద ప్రజలకు సన్న బియ్యం మీకు అందాలన్నా, ఈ పేదింటి ఆడబిడ్డలు బస్సులో ఉచితంగా ప్రయాణం చేయాలన్నా, రేపు మీ బస్తీలలో ఇంటి జగాలో ఉన్న వాళ్లకు ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి పేదవాళ్లకు 5 లక్షల రూపాయలు ఇవ్వాలన్నా నవీన్ యాదవ్ను గెలిపించండి. ఇవాళ మా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు మనం చూస్తున్నాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఇక మాటల తోటాలు పేలుతున్నాయి, ఘాటు పెరుగుతోంది మాటల్లో. ముఖ్యంగా ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందనే చెల్లిని బయటికి పంపించిన వాళ్ళు ఇప్పుడు సునీత విషయంలో మరి బాగా చూసుకుంటారని నమ్మకమే ఉంది. ఇంట్లో మనిషినే బాగా చూసుకోలేని వాళ్ళు, ఇంట్లో ఆడబిడ్డని జాగ్రత్తగా చూసుకోలేని వాళ్ళు బయట వాళ్ళకి ఏం చేస్తారు అంటూ ఆయన ప్రశ్నిస్తున్నటువంటి తీరు మనం చూస్తూనే ఉన్నాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా అన్ని పార్టీలు ఎవరికి వారు తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఓ పక్క బీజేపీ, ఈ కాంగ్రెస్, బీఆర్ఎస్ వీళ్ళందరూ వీళ్ళు ఒకటి మాకివ్వండి అవకాశం అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. మరోవైపు కాంగ్రెస్ బీఆర్ఎస్ మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. ఇక బీఆర్ఎస్ పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం, ఎంత పెద్ద విమర్శలు చేస్తున్నారో. ముఖ్యంగా హైడ్రా గురించి, లేదంటే రియల్ ఎస్టేట్ గురించి, సంక్షేమ పథకాల గురించి, బాకీ కార్డ్స్ అని పంచుతూ పెద్ద ఎత్తున ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లు కూలగొట్టడమా, పేద ప్రజలను రోడ్డున పడేయడమా అంటూ ప్రశ్నిస్తున్నటువంటి తీరు మనం చూస్తున్నాం. మొత్తం మీద జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రతి పార్టీకి కూడా చాలా ముఖ్యంగా మారింది. అన్ని పార్టీలకు చాలా ముఖ్యమే. ఇది గెలిచి ఎలాగైనా సరే తమ పాలనకి ఇది ఒక రెఫరెండంగా చూపించుకోవాలని, లేకపోతే హైదరాబాద్లో పట్టు సాధించాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. మరోవైపు తమ సీటును తాము నిలబెట్టుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. ఈ సీటు గెలవడం ద్వారా బీఆర్ఎస్ క్యాడర్కి ఒక కొత్త ఉత్సాహాన్ని ఇవ్వాలి అని చెప్పేసి బీఆర్ఎస్ ప్రయత్నం. మరోవైపు బీజేపీ సైతం ఇప్పుడు గెలిస్తే నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ స్థానిక సంస్థల్లోనూ ఇది ఒక బూస్ట్గా ఉపయోగపడుతుందని ప్రయత్నిస్తున్నటువంటి తీరు. సో మధు జాయిన్ అవుతున్నారు మనతో. మధుతో ఒకసారి మాట్లాడదాం. మధు, మాటల ఘాటు మనం చూస్తున్నాం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో. సో డీటెయిల్స్ ఏంటి రేవంత్ రెడ్డి కామెంట్స్ మీద? నిజంగానే మాటల దాడి పెరుగుతూ పోతా ఉంది. టీఆర్ఎస్ కాంగ్రెస్ క్షేత్ర స్థాయిలో తీవ్రంగా తలపడతా ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోడ్ షో సందర్భంగా కార్నర్ మీటింగ్ లో స్టేట్మెంట్ చేశారు.
సొంత చెల్లెలికి వాటా ఇవ్వాల్సి వస్తుందని బయటికి పంపారు. ఇక మరి ఇప్పుడేమో ప్రచారంలో మాత్రం రౌడీ బిడ్డ ఆడబిడ్డ అని ప్రచారం చేస్తున్నటువంటి బీఆర్ఎస్ కి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. సొంత ఆడబిడ్డనే బయటికి పంపారు. ఆమె జనరల్ గా సాధారణంగా పుట్టింటి పైన ఆడబిడ్డలు ఎవరు మాట్లాడరు. ఆమె బయటకు వచ్చి అంత బాహాటంగా విమర్శలు చేస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు ఎంత పేర ఆమెకు ఆడబిడ్డ ఆమెను వేధించారు అనేటువంటిది. అందులో భాగంగానే ఆమె బయటకు వెళ్ళిపోయారు, వాటా ఇవ్వాల్సి వస్తుందని. అట్లాంటి సొంత ఇంటి ఆడబిడ్డని చూసుకొని వాళ్ళు ఈ సునీతను చూసుకుంటారా ఆడబిడ్డగా అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఎక్కువగా బీఆర్ఎస్ ప్రచారం చేస్తున్నటువంటి తీరు ఏంటంటే రౌడీ బిడ్డ ఆడబిడ్డ అనేటువంటిది ఎక్కువగా ప్రచారం చేస్తా ఉన్నారు కాబట్టి ఆ యాంగిల్లో ఆయన దీన్ని విమర్శించేటువంటి ప్రయత్నం చేశారు. ఒకవైపు కవిత బయట వచ్చేసి జాగృతి బయట తిరుగుతా ఉంది, తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు. ఒక రకంగా చెప్పాలంటే నిన్న కూడా విమర్శలు చేశారు. కరీంనగర్ లో కూడా మాట్లాడుతూ తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు. బావా ఫోన్ ట్యాప్ చేస్తారా ఎవరైనా, అది విన్నప్పుడు కడుపులో వినట్టు అయినటువంటి స్టేట్మెంట్ చేశారు. దాని తర్వాత నిన్న సాయంత్రం రోడ్ షో సందర్భంగా కార్నర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి కామెంట్ చేయడం పైన తర్వాత చర్చ కొనసాగుతోంది. సో ప్రచారం మొన్నటి వరకు జరిగిన ప్రచారం ఒకటి, ఇంకా ఈ 1 వీక్ జరిగేటువంటి ప్రచారంలో ఇంకా తీవ్రమైనటువంటి విమర్శలు ఉండేటువంటి అవకాశం ఉంది. ఒక పార్టీ పైన ఒక పార్టీ అంటే పార్టీ మేమేం చేస్తాము మీరేం చేస్తారు అనేటువంటి అంశాలన్నీ పక్కకి వెళ్ళిపోయి ఇట్లా వ్యక్తిగత ఎజెండాగా వ్యక్తిగతంగా ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకునేటువంటి పరిస్థితి ప్రస్తుతం రాజకీయాల్లో ఉంది. సో జూబ్లీస్ లో అది చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. రైట్. థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. మరోవైపు కొంచెం ఇంట్రెస్టింగ్గా ఆర్టీవీ అడిగినటువంటి ప్రశ్నకు రేవంత్ వ్యాఖ్యలు మీరు సమర్థిస్తారా అంటే ఎక్కువ శాతం మంది సమర్థిస్తున్నామనే వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు 67% పీపుల్ సమర్థిస్తున్నాం అని చెప్తున్నారు, ఒక 33% మాత్రం లేదని చెప్తున్నారు. మరోవైపు మధు చెప్పినట్లుగా కవిత సైతం చాలా సీరియస్ కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి. మరొకసారి ఫోన్ ట్యాపింగ్ గురించి కామెంట్ చేయడం, సొంత ఇంట్లో మనుషుల ఫోన్లు ఎవరైనా ట్యాప్ చేస్తారా అంటూ ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా కూడా బీఆర్ఎస్ పెద్దల ఆధ్వర్యంలో నడిచిందనేటువంటి విమర్శలు ఉన్న నేపథ్యంలో తనని ఇక్కడి నుంచి కొంత సపరేట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారా కవిత? నిజంగానే తన ఫోను, తన భర్త ఫోను, అందరి ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయి అని చెప్పేసి బయటికి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మరొకసారి మనం చూస్తూనే ఉన్నాం. సో మరోవైపు రేవంత్ చేసిన వ్యాఖ్యల మీద బీఆర్ఎస్ ఇక స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఈ అంశం మీద మీ అభిప్రాయం ఎలా ఉంది? రేవంత్ చేసినటువంటి వ్యాఖ్యలు మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారు? కవితని ఇంట్లో మనిషిని బాగా చూసుకోలేని వాళ్ళు సునీతమ్మను బాగా చూసుకుంటారంటే ఎలా కుదురుతుంది అని రేవంత్ వేస్తున్నటువంటి ప్రశ్నకు మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. బస్సులో ఉచిత ప్రయాణం ఇస్తే రద్దు చేయమని తిరుగుతున్నారు బామ్మార్దులు. గింత గలీజ్ వేషాలు వేస్తున్నారు టీఆర్ఎస్ వాళ్ళు. మా అక్కలకు ఆర్టీసీలో బస్సు ఉచిత ప్రయాణం ఇస్తే వాళ్ళ కడుపు మంట ఏందని నేను అడుగుతున్నా. అదేవిధంగా ఇవాళ మా ఆడబిడ్డలను అడుగుతున్నా, సొంత చెల్లెలకే అయ్యో సంపాదించిన ఆస్తుల వాటా ఇవ్వాల్సి వస్తుందని సొంత చెల్లెలనే ఇంట్లో నుంచి ఎలగొట్టిరు. ఇవాళ వాళ్ళ చెల్లెలే